Good evening guys and hi guys. So in this tutorial నేను మీకు మీన్ స్టాక్ టెక్నాలజీస్ గురించి ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తాను. అసలు మీన్ స్టాక్ అంటే ఏంటి అనే దాని గురించి. సో కమ్ హియర్, ఇవాళ మన టాపిక్ ఏంటంటే మీన్ స్టాక్. సో ఈ మీన్ స్టాక్ ఏంటి, కొంచెం వింతగా ఉంది, కొంతమందికి ఐడియా ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. సో అసలు మీన్ స్టాక్ అంటే ఏంటో ఇవాళ నేను మీకు బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీన్ స్టాక్ అనేది ఏంటంటే ఒక కలెక్షన్, జావా స్క్రిప్ట్ బేస్డ్ టెక్నాలజీస్ యొక్క కలెక్షన్ ని మనం మీన్ స్టాక్ అంటున్నాం. అంటే జావా స్క్రిప్ట్ బేస్డ్ టెక్నాలజీస్, జావా స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని కొన్ని టెక్నాలజీస్ ని తయారు చేశారు. సో వాటిని మనం మీన్ స్టాక్ టెక్నాలజీస్ అంటాం. సో అసలు మీన్ స్టాక్ అంటే ఏంటి, దాని ఫుల్ ఫామ్ ఏంటి అంటే మీన్ లో M అంటే MongoDB, సో అదొక డేటాబేస్. E అంటే ఎక్స్ప్రెస్ JS, ఇది ఒక జావా స్క్రిప్ట్. A అంటే యాంగులర్ JS, సో ఇది కూడా ఒక జావా స్క్రిప్ట్. N అంటే నోడ్ JS, సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ జావా స్క్రిప్ట్. సో మీన్ అంటే ఇది. సో అసలు MongoDB, ఫస్ట్ M అంటే ఏంటి, డేటాబేస్ ఏంటి? సో MongoDB అంటే అందులో స్కీమాస్ అనేవి ఉండవు. సో MongoDB ఈజ్ ఏ స్కీమాలెస్ డేటాబేస్. సో మనం ఇప్పుడు వరకు వర్క్ చేసిన డేటాబేసెస్ అన్నిటిలోనూ స్కీమాస్ ఉంటాయి, కానీ MongoDBలో స్కీమాస్ ఉండవు, కలెక్షన్స్ ఉంటాయి. ఓకే, సో దాన్ని MongoDB డేటాబేస్ అంటాం. సో ఈ MongoDB యూజ్ చేసే ఫార్మాట్ ఏంటంటే JSON ఫార్మాట్. సో ప్రీవియస్ ట్యుటోరియల్లో నేను JSON గురించి కొన్ని బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ బేసిక్స్ చూస్తే మనం ఈ MongoDBని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో JSONలో ఒక స్ట్రింగ్ని ఎలా అయితే ఇస్తామో ఒక ఆబ్జెక్ట్కి, సో అలాగే MongoDBలో కూడా డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకే, సో ఈ MongoDB యూజ్ చేసి క్లయింట్కి సర్వర్కి డేటాని చాలా ఈజీగా పాస్ చేయొచ్చు. సో అందుకని మనం ఈ మీన్ టెక్నాలజీ యూజ్ చేసామంటే దానికి యూజ్ చేసిన డేటాబేస్ ఖచ్చితంగా MongoDB అవుతుంది. సో MongoDB అనేది స్కీమాలెస్ డేటాబేస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ Node.js N. సో ఆర్డర్లో ఫాలో అవుదామా? ఓకే, Node.js తెలుసుకుంటే కొంచెం క్లారిటీ ఉంది. సో Node.js అనేది సర్వర్ సైడ్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్. అంటే సర్వర్ సైడ్ లో జావా స్క్రిప్ట్ రన్ చేస్తాకి మనం Node.js అనేది యూజ్ చేస్తాం. Node.js ఈజ్ సర్వర్ సైడ్ జావా స్క్రిప్ట్. ఓకే, సో ఈ సర్వర్ సైడ్ జావా స్క్రిప్ట్ వల్ల మనకి ఏంటంటే, సో ఇది రన్ టైంలో మనకి బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ హైలీ స్కేలబుల్. సో దీన్ని మనం మ్యాక్సిమం వేస్లో యూటిలైజ్ చేసుకోవచ్చు, ఈ నోడ్ జావా స్క్రిప్ట్ అనే దాన్ని. ఇది సర్వర్ సైడ్ ఎగ్జిక్యూషన్ కి బెస్ట్ వేలో యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఎక్స్ప్రెస్ JS. సో ఈ ఫర్ ఎక్స్ప్రెస్. సో ఆ ఎక్స్ప్రెస్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ లైట్ వెయిట్ ఫ్రేమ్వర్క్ యూజ్ టు బిల్డ్ వెబ్ అప్లికేషన్స్ ఇన్ నోడ్. సో Node.js కి ఫ్రేమ్వర్క్ కింద యూజ్ చేసేదే ఎక్స్ప్రెస్ JS. అంటే Node.js కి ఎక్స్టెన్షన్. ఓకే, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్, ప్రీడిఫైన్డ్ సెట్ ఆఫ్ కోడ్స్, అంటే ముందుగానే మనం ఇప్పుడు జావా హెడర్ ఫైల్ ఎలా ఇంక్లూడ్ చేసుకుంటామో సమ్వాట్ ఆ టైప్లోనే. సో ఈ Node.js కి కొన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి, ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్స్, కోడ్స్ అనేవి ఇవన్నీ డిఫైన్ చేసి ఉండేది ఎక్స్ప్రెస్ JS. సో దాన్ని మనం ఫ్రేమ్వర్క్ అంటాం. సో ఎక్స్ప్రెస్ JS అనేది సర్వర్ సైడ్ ఫ్రేమ్వర్క్. సో సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కి మనం Node.js యూజ్ చేస్తున్నాం కాబట్టి Node.js కి ఇది ఫ్రేమ్వర్క్ ఫర్ సర్వర్ సైడ్. అండ్ నెక్స్ట్ వన్ ఫైనల్లీ AngularJS. సో AngularJS అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే టూ-వే డేటా బైండింగ్ కి యూజ్ చేస్తాం. ఓకే, దీన్ని ర్యాపిడ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కి బాగా యూజ్ చేసుకుంటాం. సో ఫ్రంట్ ఎండ్ లో AngularJS ని బాగా యూజ్ చేసుకుంటాం. అంటే క్లయింట్ సైడ్, మన సైడ్ నుంచి, మన కళ్ళకి కనిపించే సైడ్ నుంచి చేసేదంతా క్లయింట్ సైడ్.
సో బ్యాక్గ్రౌండ్లో నెట్లో జరిగేది కానీ బ్యాక్గ్రౌండ్లో జరిగేది కానీ సర్వర్ సైడ్ అంటాం. ఓకే, సో క్లయింట్ సైడ్లో యూజ్ చేసేది యాంగులర్ జేఎస్. యాంగులర్ జేఎస్ వల్ల మెయిన్ పర్పస్ ఏంటంటే టూ-వే డేటా బైండింగ్. సో దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యాంగులర్ జేఎస్. సో గైస్, ఇవి మెయిన్ టెక్నాలజీస్. సో దీన్ని కనుక మనం ఆర్డర్లో పెట్టుకుంటే ఓకే, సో మీన్, సో ఇది మీన్. సో ఈ మీన్ స్టాక్ టెక్నాలజీస్ యూజ్ చేసి మనం ఎలాంటి డేటాబేస్ ఎలాంటి వెబ్సైట్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ మీన్ స్టాక్ టెక్నాలజీస్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ ట్యూటోరియల్లో మనం ఇండివిజువల్గా ఒక్కొక్క టెక్నాలజీ గురించి మోంగోడిబి, ఎక్స్ప్రెస్ జేఎస్, యాంగులర్ జేఎస్, నోడ్ జేఎస్ గురించి ట్యూటోరియల్స్ చూద్దాం. ఓకే గైస్, సో దీస్ ఆర్ ద బేసిక్స్. సో M అంటే మోంగోడిబి, సో ఇట్ ఈస్ ఎ స్కీమాలెస్ డేటాబేస్. E అంటే ఎక్స్ప్రెస్ జేఎస్, అది సర్వర్ సైడ్ ఫ్రేమ్వర్క్. సో N అనేది ఏంటంటే A అనేది ఏంటంటే యాంగులర్ జేఎస్. సో యాంగులర్ జేఎస్ అనేది టూ-వే డేటా బైండింగ్ యూజ్ చేస్తుంది. దట్ మీన్స్ మనం ఒక వేలో చేంజ్ చేస్తే డేటా, సో అదర్ సైడ్ డేటా కూడా చేంజ్ అవుతుంది. సో అదర్ కూడా చేంజెస్ జరుగుతాయి. సో దట్ ఈస్ టూ-వే డేటా బైండింగ్. సో మనం ట్యూటోరియల్స్ ఫర్దర్లో నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ నోడ్ జేఎస్ అంటే సర్వర్ సైడ్ జావా స్క్రిప్ట్, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం. సో HTML అండ్ జావా స్క్రిప్ట్ ఐడియా ఉన్న వాళ్ళకి స్క్రిప్టింగ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఓకే, సో ఆ జావా స్క్రిప్ట్ మీద బేస్ చేసి మనం ఈ మీన్ స్టాక్ టెక్నాలజీస్ యూజ్ చేసాం. సో ఇవి కలెక్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ బేస్డ్ టెక్నాలజీస్. సో దిస్ ఈస్ మీన్ స్టాక్. సో థ్యాంక్ యూ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కామెంట్స్ ఫామ్లో అడగండి. ఓకే, see you guys. Like this video, share this video and subscribe to get more videos. Have a good day.